అద్భుతమైన వీలు కలిగించేటువంటి జ్ఞాపకాలు ఏవి అంటే, ఇదిగో పరలోకం నుండి వచ్చావు, దేవుని దగ్గర నుండి వచ్చావు, మళ్ళా దేవుని దగ్గరికి నువ్వు వెళ్ళాలన్నా ఈ జ్ఞాపకాలు ఎప్పుడు కూడా నీ మదిలో మెదలాలి. అందుకే దేవుడు ఇంత జ్ఞాపకం ఇచ్చాడు, అందుకే దేవుడికి ఇన్ని జ్ఞాపకాలు నీకు పెట్టాడు. కానీ నువ్వేం చేస్తున్నావు? అన్ని జ్ఞాపకాలు ఉంచుకుంటున్నావు. వాడు తిట్టాడు, నేను మర్చిపోను నా జీవితంలో. వాడు అన్నాడు, ఇది జ్ఞాపకం ఉంచుకుంటున్నావు. ఎవడో తిట్టాడనో ఎవడో అన్నాడనో ఏమిటి చిన్నవి తాత్కాలికమైనవి మనం జ్ఞాపకం పెట్టుకుంటున్నావు. అసలైంది జ్ఞాపకం ఉంచుకున్నావా? ఒక్కసారి నువ్వు ఆలోచించు, ఒక్కసారి నువ్వు ఆలోచించు. ఎన్ని నువ్వు తిట్టినా కొట్టినా, ఎవడో ఏదో అన్నా, నీ భర్తని అన్నా, నీ భార్య నిన్నన్నా, అన్ని కూడా నువ్వు చచ్చిపోతే మట్టిలో పాతి పెట్టే రోజు ఏవి నీతో పాటు రావు. కానీ ఒకటి జ్ఞాపకం పెట్టుకో, నువ్వు ఎక్కడి నుండి వచ్చావు మళ్ళా అక్కడికి వెళ్ళాలన్న జ్ఞాపకం పెట్టుకో. అనవసరమైన జ్ఞాపకాలు పెట్టుకోవద్దు, అనవసరమైన